శివపురాణము 17వ రోజు. ఈరోజు మహాకాళేశ్వరుడు మరియు ఓంకారేశ్వరుడు గురించి తెలుసుకుందాం. మహాకాళేశ్వరుడు. గురుదేవ, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ఉన్నాడు కదా, ఆ జ్యోతిర్లింగ విశేషాలను వివరించండి అన్నాడు కృష్ణశర్మ. చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. పూర్వకాలంలో ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగ విదుడు, యజ్ఞయాగాది కర్మలను ఆచరించేవాడు. విశేషించి శివభక్తుడు. అతనికి 4 కుమారులు. ఉజ్జయినికి దగ్గరలోనే రత్నమాల అనే పర్వతం ఒకటి ఉన్నది. ఆ పర్వతం మీద దూషణుడు అనే రాక్షసుడు నివాసం ఉన్నాడు. అతడు బ్రహ్మను గురించి తపస్సు చేసి అనేక వరాలు పొందాడు. వరబల గర్వితుడై బ్రాహ్మణులను పీడిస్తున్నాడు. యజ్ఞ యాగాది కర్మలు పాడు చేస్తున్నాడు. ఒకరోజు ఆ రాక్షసుడు ఉజ్జయిని పట్టణాన్ని ముట్టడించాడు. ఆ రాక్షసుని సేన గ్రామంలో పడి ప్రజలను పీడిస్తుంది. ఆ రాక్షసుడు ఈ బ్రాహ్మణోత్తముని ఇంట ప్రవేశించి పెద్దగా అరుస్తూ వేదప్రియుడిని చంపటానికి చూస్తున్నాడు. ఆ సమయంలో వేదప్రియుడు ఒక పార్థివలింగాన్ని ఆరాధిస్తున్నాడు. ధ్యానంలో ఉన్న బ్రాహ్మణుణ్ణి చంపడానికి కత్తి ఎత్తాడు రాక్షసుడు. మరుక్షణంలో ఆ శివలింగం నుంచి మహాదేవుడు ఉద్భవించి రాక్షసుణ్ణి చంపేశాడు. రాజు మరణించగానే అతడి సేన కూడా పలాయనం చిత్తగించింది. ఈశ్వరుడు వేదప్రియుడితో, వత్స, నీ భక్తికి మెచ్చాను, నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. దానికి బ్రాహ్మణుడు, ప్రభు, భక్తవత్సల, ఆత్రత్రాణ పారాయణ, నువ్వు మృత్యుంజయుడవు. నీ కృపా విశేషము వల్లనే ఇవాళ నా ప్రాణాలు నిలిచాయి. కాబట్టి నువ్వు ఈ గ్రామంలోనే వెలసి భక్తులను రక్షించవలసినది అన్నాడు. ఆ మాటలు విన్న పరమేశ్వరుడు అక్కడ జ్యోతిర్లింగమైనాడు. ఈ క్షేత్రము క్షిప్రా నది తీరంలో ఉన్నది. క్షిప్రా నదిలో స్నానం చేసి ఇక్కడ మహాకాళేశ్వరుని సేవించినట్లయితే దరిద్రము, అన్ని రకాల దుఃఖాలు, అన్ని భయాలు పారిపోతాయి. ఇక్కడ ఆలయము 5 అంతస్తులుగా ఉంటుంది. క్రింది అంతస్తులో మహాకాళేశ్వరుడు ఉంటాడు. ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే ఆ లింగానికి అభిషేకం చేసి చితాభస్మాన్ని లింగానికి అలంకరిస్తారు. గురువు సింహరాశిలోకి వచ్చినప్పుడు క్షిప్రా నదికి పుష్కరాలు వస్తాయి. ఈ గ్రామానికి దేవత అదంతిక. అందుచేతనే ఈ పట్టణానికి అవంతి అని కూడా అంటారు. ఆకాశే తారకం లింగం, పాతాళే హటకేశ్వరం, మర్త్యలోకే మహాకాయం, లింగత్రయ నమోస్తుతే. ఆకాశంలో తారకేశ్వర లింగం, పాతాళంలో హటకేశ్వర లింగం, భూలోకంలో మహాకాళేశ్వర లింగం దేవతలకు కూడా పూజనీయములు అన్నాడు రత్నాకరుడు. ఓంకారేశ్వరుడు. గురుదేవ, వింధ్యా పర్వతాలలో ఓంకార క్షేత్రం ఉన్నదంటారు. ఆ క్షేత్రాన్ని గురించి తెలపండి అన్నాడు కృష్ణశర్మ. చెప్పటం మొదలుపెట్టాడు రత్నాకరుడు. పూర్వకాలంలో ఒకసారి నారదుడు క్షేత్రాలన్నీ దర్శించుకుంటూ వింధ్యా పర్వతం మీదికి వచ్చాడు. నారద మహర్షి రాగానే వింధ్యారాజు ఎదురు వెళ్ళి స్వాగతం సత్కారాలు అందించి ఉచిత రీతిని గౌరవించాడు. కుశల ప్రశ్నలు అయిన తర్వాత ఇష్టాగోష్ఠి జరుగుతుంది. ఆ సమయంలో వింధ్యారాజు, నారద మహర్షి, మీరు త్రిలోక సంచారులు, మీకు తెలియని విషయం ఏదీ లేదు. నా దగ్గర సమస్త సంపదలు, సకల ధాతువులు, బంగారం మొదలైన లోహములు కోకొల్లలుగా ఉన్నాయి. అటువంటప్పుడు పర్వతాలలో సార్వభౌముడు అని చెప్పదగినవాడు నేనుగాక ఇంకెవరు అన్నాడు. ఆ మాట విని పెద్ద నిట్టూర్పు విడిచాడు నారదుడు. ఆశ్చర్యపోయాడు వింధ్యరాజు. మహర్షి నిట్టూర్పుకు కారణం ఏమిటి? పర్వతాలలో సార్వభౌముడు తను కాదా? ఈ రకంగా ఆలోచిస్తూ, మహర్షి, మీ నిట్టూర్పుకు అర్థమేమిటి అన్నాడు. దానికి నారదుడు, వింధ్యరాజా, నువ్వు చెప్పినదంతా నిజమే. నీ దగ్గర సర్వ సంపదలు, సమస్త ధాతువులు, బంగారం
మొదలుగు గల లోహములు ఉన్నమాట నిజమే. కానీ మేరు పర్వత శిఖరాలు మహోన్నతములై దేవలోకం దాకా వ్యాపించి ఉన్నాయి. అందుకని ఇంద్రాది దేవతలందరూ అక్కడ విహరిస్తూ ఉంటారు. నీకా భాగ్యము లేదు. అందుకే నాకు విచారము అన్నాడు. మేరు పర్వతము కన్నా గొప్ప అనిపించుకోవాలంటే ఆ పరమేశ్వరుని ఆరాధించటము కాక మరే మార్గము లేదు అని నిశ్చయించి తపస్సు చేయటానికి ఓంకార యంత్రం ఒకటి తయారు చేసి దాని మీద పార్థివలింగం స్థాపించి సంకల్పించాడు. ఆ రకంగా 100 నెలల ఘోరమైన తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చి భక్త సులభుడైన పార్వతీపతి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. పరమేశ్వర, చంద్రమౌళీశ్వర, పాహిమాం తండ్రి పాహిమాం. నీ కరుణ లేశమాత్రం ఉన్నప్పటికీ నా భక్తుల కోరికలు పూర్తిగా తీరిపోతాయి. అలాంటిది నువ్వు ప్రసన్నమైనవు. నాకు ఇంకా కావాల్సింది ఏముంది? అయినప్పటికీ నాదొక చిన్న ప్రార్థన. మేరువు శిఖరాలు బాగా పెద్దవిగా దేవతలు విహరించటానికి వీలుగా ఉండటం నాకు భరించలేకుండా ఉన్నది. దేవతలందరూ నీ పాదాలకు నమస్కరిస్తారు. కాబట్టి అటువంటి నువ్వు నా శిఖరాన సదా నివసించవలసిందిగా నా ప్రార్థన అన్నాడు వింధ్యరాజు. ఆ పలుకులు ఆలకించిన శంకరుడు భక్తుడైన వింధ్యరాజు కోరిక తీరుస్తానన్నాడు. ఇప్పుడు ఓంకార యంత్రము పార్థివలింగము రెండుగా అయిపోయినాయి. ఓంకార యంత్రమందు ఉద్భవించినాడు ఓంకారేశ్వరుడు, పార్థివలింగమందు ఉద్భవించినాడు అమలేశ్వరుడు. ఇక్కడ నర్మదా నది కూడా 2 పాయలుగా చీలిపోయింది. ఆ 2 పాయల నడుమ ఒక శిఖరం ఉన్నది. ఆ శిఖరం మీద సూర్యవంశపు రాజు మాంధాత ఓంకార రూపంలో దేవాలయాలు కట్టించాడు. ఓంకార క్షేత్రానికి వెళ్ళాలి అంటే యాత్రికులు నర్మదా నదిని పడవల మీద దాటి బ్రహ్మపురి, విష్ణుపురి అనే కొండలను దర్శించి వెళ్ళాలి అంటూ వివరించాడు రత్నాకరుడు. రేపు వైద్యనాథుడి గురించి తెలుసుకుందాం. ఓం నమ శివాయ.